సిపిఐ సిపిఎం నాయకులను అర్ధరాత్రి బలవంతంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ మాజీ మంత్రి కొండా సురేఖ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్లో బైఠాయించారు. వరంగల్ నగరంలోని జక్కులొద్ది ప్రభుత్వ భూముల్లో సిపిఎం ఆధ్వర్యంలో ఇండ్లు లేని నిరుపేదలు గుడిసెలు వేసుకున్నారు. ఎమ్మెల్యే నరేందర్ అండ చూసుకొని కొందరు గుడిసెవాసులను బెదిరిస్తున్నారని అన్నారు. సిపిఐ సిపిఎం జెండాలు తొలగించి బీఆర్ఎస్ జెండాలు కడుతున్నారని అన్నారు. ఎమ్మెల్యే నరేందర్ ప్రోద్బలంతోనే అన్యాయంగా వామపక్ష నాయకులను అరెస్టు చేశారని కొండా సురేఖ ఆరోపించారు. జక్కులొద్దికి సంబంధించినటువంటి సిపిఐ సిపిఎం నాయకులను రాత్రి బలవంతంగా 12 గంటల 1 గంటలకు 2 గంటలకు ఆ విధంగా పోయి 5 గంటలకు అక్కడ లీడర్లు అయినటువంటి సాగర్ గారు వాళ్ళ వైఫ్ ప్రత్యూష ఓదేలు ముగ్గురు కూడా ఆ యొక్క పెద్ద మనుషులు అక్కడ గుడిసెలు 1500 గుడిసెలు ఉంటాయి. వాళ్ళని తీసుకొచ్చి 5 గంటలకు బయట కూర్చోబెట్టారు. ఇప్పటి వరకు వాళ్ళకు మంచినీళ్ళు ఇవ్వలేదు, తినడానికి ఏమి ఇవ్వలేదు, వాళ్ళని బయటికి పోనివ్వలేదు. వాళ్ళు ఇక్కడ అరెస్ట్ అయిందని తెలవంగానే రంగశాపేట సెంటర్ నుంచి నేను ఇక్కడికి రావడం జరిగింది. ఎస్ఐ గారు ఎదురొచ్చి ఇక్కడ నిలబడి మాట్లాడుతూ వాళ్ళు ఏదో పైసలు వసూలు చేస్తున్నారు, మొదట ఏమో తెలియదు అన్నాడు. తర్వాత డబ్బులేమో వసూలు చేస్తున్నారని మాకు పిటిషన్ వచ్చిందన్న. కొన్ని ఎవరిచ్చారో తెలియదు, ఇవ్వండి అంటే నా దగ్గర లేదు, నాకు సంబంధం లేదు, మా సిఏ గారు చెప్తే తీసుకొచ్చామని చెప్పాడు. అట్లీస్ట్ ఇక్కడ నుంచి ఒక ఎక్స్ మినిస్టర్గా లోపలికి తీసుకెళ్లి మర్యాదపూర్వకంగా కూర్చొని ప్రయత్నం కూడా చేయలేదు. అందుకని మేము ఇక్కడే బైఠాయించడం కారణం తెలియాల్సిన అవసరం ఉంది. మేము వచ్చే వరకు పోలీస్ స్టేషన్ బయట 2 కార్పొరేటర్లు 30 మంది టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. ఈరోజు ఎలక్షన్ సమయంలో ఎలక్షన్ కోడ్ ఉండగా వాళ్ళకి స్టేషన్లో ఏం పని? భూ కబ్జాలు చేసి సెటిల్మెంట్ల కోసం వచ్చిందా, దేనికోసం వచ్చింది? నాయకులను ఇక్కడ పెట్టి అక్కడనేమో దౌర్జన్యం చేశారు. ఆ దౌర్జన్యం గురించి అడిగితేనేమో ఎస్ఐ నాకు తెలియదు అని అంటాడు. మరి ఈరోజు అంత దౌర్జన్యం చేయడం ఎంతవరకు కరెక్టో చెప్పాల్సిన అవసరం ఉందని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మరి వాళ్ళకి ఏం అవసరం? ఇప్పుడు 30 మంది నాయకులు కూడా 2 కార్పొరేటర్లకు పోలీస్ స్టేషన్లలో ఏమవసరం ఎలక్షన్ల టైం?